సో ఈరోజు క్లాస్లో మనం రేంజ్ గురించి చూద్దాం. దాంతోపాటు ఫరెల్స్ వైలెల్స్ గురించి చూసి వాటి మీద ప్రోగ్రామ్స్ కూడా రాద్దాం. సో ఫస్ట్ అయితే రేంజ్ గురించి చూద్దాం. సో బేసికల్లీ రేంజ్ ఈజ్ ఏ క్లాస్. ఇట్ ఈస్ యూస్డ్ టు క్రియేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. So range is a class. It is used to create a sequence of numbers by creating a instance of range class. It is mainly used in the for loops. Okay. సో బేసికల్లీ రేంజ్ అనేది క్లాసు. సో మనం ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఎలా జనరేట్ చేస్తామంటే ఆ క్లాస్కి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి, క్లాస్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేస్తాము. సో బేసికల్గా రేంజ్ అనేది ఎందుకు వాడుకుంటామంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ దెన్ యూ కెన్ గో ఫర్ రేంజ్. సో ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే మెయిన్లీ యూస్డ్ ఇన్ ది ఫర్ లూప్స్. సో ఇప్పుడు చూద్దాం దీని గురించి. సో మనం కనుక చూస్తే ఇక్కడ నేను జస్ట్ రేంజ్ అని టైప్ చేస్తే మీరు చూడొచ్చు ఇది క్లాసు. క్లాస్ అనేది జనరిక్. సో దీంట్లో మనకి యాట్రిబ్యూట్స్ మెథడ్స్ ఉంటాయి. యాట్రిబ్యూట్స్ని మనం వేరియబుల్స్ అంటాం నార్మల్గా, మెథడ్స్ని నార్మల్గా ఫంక్షన్స్ అంటాం. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో అయితే వేరియబుల్స్ని యాట్రిబ్యూట్స్ అంటాం, ఫంక్షన్స్ని మెథడ్స్ అంటాం. సో మనకి క్లాస్ అనేది జనరిక్. అదే మీకు ఒక క్లాస్కి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తే ఒక స్పెసిఫిక్ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నాకు కంట్రీ అనేది క్లాసు. సో ఇది జనరిక్. సో కంట్రీ అనేది జనరిక్. సో జనరల్గా క్లాస్ అనేది బ్లూ ప్రింట్ లేదా ఒక జనరల్ స్ట్రక్చర్ లాగా ఉపయోగపడిద్ది. సో జనరల్గా కంట్రీలో ఏముంటాయి, కంట్రీ యొక్క నేమ్ ఉంటుంది. ఓకే. సో దాంతోపాటు కంట్రీకి క్యాపిటల్ సిటీ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడు. ఓకే. సో ఇలా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో నేను ఎప్పుడైతే క్లాస్ అన్నానో అది జనరిక్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నాకు కంట్రీ అన్నప్పుడు జనరిక్. సో అది మీరు రియల్ వరల్డ్లో ఎక్కడ చూడలేరు. జస్ట్ మీరు పేపర్ మీద ఓకే జస్ట్ ఇది బ్లూ ప్రింట్ లాగా చెప్పుకోవడానికి ఉపయోగపడింది. అదే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే స్పెసిఫిక్. ఆబ్జెక్ట్ అంటే స్పెసిఫిక్. సో ఆబ్జెక్ట్ అనేది యూ కెన్ సీ ఇన్ ద రియల్ వరల్డ్. సో ఆబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్, దాన్ని మీరు రియల్ వరల్డ్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఆ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఇన్స్టాన్స్ని ఒక ఆబ్జెక్ట్ అంటారు. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. ఓకే. సో ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి ఒక ఇన్స్టాన్స్. సో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే ఆ క్లాస్కి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నట్టు. మీరు ఎన్ని ఇన్స్టాన్స్లైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, అక్కడున్న ప్రాపర్టీసు, ఇక్కడున్న ప్రాపర్టీసు, ఏదన్నా మెథడ్స్ ఉంటే మెథడ్స్ వాటిని రీయూజ్ చేసుకోవడానికి వాడుకోవడానికి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో నేను ఆబ్జెక్ట్ వచ్చేసి ఇండియాని క్రియేట్ చేస్తున్నా. ఎలా క్రియేట్ చేస్తాము, కంట్రీ జస్ట్ క్లాస్ నేము దాని బ్రాకెట్స్ ఇస్తే మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ క్లాస్కి ఇండియా అనేది ఒక ఇన్స్టాన్సు. సో దీన్ని ఇండియా అనేది మీరు చూడొచ్చు రియల్ వరల్డ్లో ఉంటుంది, కంట్రీ అనేది ఉండదు. సో ఇప్పుడేంది,
క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం వాడుకోవచ్చు. కంట్రీ నేమ్ అనేది ఒక ప్రాపర్టీ. ఓకే, సో ఏంటిది? ఇండియా. సో నెక్స్ట్, ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది? ఢిల్లీ, న్యూ ఢిల్లీ. ఈ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ముర్ము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆ క్లాస్లో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటున్నాం, ఆ ప్రాపర్టీస్ని. సో మనకు కావాల్సిన స్పెసిఫిక్ వాల్యూస్ ఇచ్చుకుంటున్నాం. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే మళ్ళీ మనం కొత్తగా ఆ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయాల్సిన పని లేదు. వాటిని జస్ట్ రీయూజ్ చేసుకోవచ్చు, నాకు కావాల్సిన స్పెసిఫిక్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో ఇలా నెక్స్ట్ మీకు సింగపూర్ అనేది ఇంకొక కంట్రీ, అది ఇంకొక కంట్రీ. సో దీనికి ఈ క్లాస్కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో దీనికి కూడా దాని యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ నేమ్స్ అనేవి సేమ్ ఉంటాయి. కంట్రీ నేము, సో ఆ సేమ్ ఆ వేరియబుల్నే వాడుకుంటాను, ఐ మీన్ ఆ వేరియబుల్నే వాడుకుంటాను. బట్ దాని యొక్క వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈసారి కంట్రీ నేమ్ సింగపూర్ ఉంటుంది, దాని క్యాపిటల్ సిటీ ఉంటుంది, దాని యొక్క ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ నేను ఎందుకు క్లాసు ఆబ్జెక్ట్ టచ్ చేశానంటే, బేసికల్గా రేంజ్ అనేది క్లాసు. సో మీరు ఎప్పుడైతే స్పెసిఫిక్ వాల్యూ జనరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు కదా. సో ఆ కనెక్షన్ అర్థం కావటం కోసమని లైట్గా టచ్ చేశాను. ఇన్ కేస్ మిగిలిన అర్థం కాకపోతే ఫైన్, నో ప్రాబ్లం. నేను ఎనీవే మళ్ళీ ఊప్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా కవర్ చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లాస్ అనేది జనరిక్, ఆబ్జెక్ట్ అనేది స్పెసిఫిక్. క్లాస్లో మనకి ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి. సో ఆ క్లాస్ నుంచి ఎవరైతే ఇన్స్టాన్స్లో అంటే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళందరూ ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్ వాడుకోవచ్చు. సో ఇవి స్పెసిఫిక్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇండియా అనేది సపరేట్, అంటే అక్కడ ఇండియా అనేది ఒక ఆబ్జెక్ట్ ఆ క్లాస్ నుంచే వచ్చింది. సో దాని ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, బట్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ సింగపూర్ ఇంకొక కంట్రీ, ద ప్రాపర్టీస్ సేమ్ వాడుకుంటుంది, బట్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇలా ఉన్న సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మధ్య షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇలా ఇన్స్టాన్స్లో ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ ది ఒరిజినల్ థింగ్, సో రేంజ్ ఈజ్ ఏ క్లాస్. మెయిన్లీ ఇట్ ఈస్ యూస్ టు జనరేట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో ఇప్పుడు ఏమైనా చూస్తే రేంజ్ అనేది క్లాసు. సో దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే 3 థింగ్స్ పాస్ చేసుకోవచ్చు: స్టార్ట్, స్టాపు, స్టెప్. ఓకే, సో మనం ఎప్పుడైతే ఇవి పాస్ చేస్తామో, సపోజ్ నేను స్టార్ట్గా 1 పాస్ చేస్తా, స్టాప్గా 10 పాస్ చేస్తా, ఓకే, స్టెప్గా 1 పాస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? రేంజ్ అనేది క్లాసు, దానికి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇది స్పెసిఫిక్. ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేసిద్ది. సో ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, అది ఇది. సో ఇది స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్కి ఉపయోగపడింది. ఇది స్పెసిఫిక్ 1 to 10. మళ్ళీ ఈ రేంజ్ క్లాస్ వాడుకొని మీకు ఏదన్నా మళ్ళీ స్పెసిఫిక్ వాల్యూస్, నాకు 1 to 5 కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో బేసికల్గా రేంజ్ అనేది క్లాసు, మీకు కావాల్సిన స్పెసిఫిక్ నీడ్ని బట్టి మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటారు, దాని నుంచి మనకి వాల్యూస్ జనరేట్ అవుతాయి. సో మనకి జస్ట్ క్రియేట్ చేయగలనే ఏమైందంటే, యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అయ్యింది, ఇనిట్ మెథడ్. ఓకే, సో దాన్ని కాల్ చేసి ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది, అంటే ఆ ఆబ్జెక్ట్లో వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ చేసి మనకి ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసిద్ది. సో అదంతా మనం తర్వాత చూద్దాం. సో ఓకే, యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో నాకు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో బేసికల్గా మీరు వాటిని వాల్యూస్గా చూడాలంటే 2 వేస్లో చూడొచ్చు. 1 వే ఏంటంటే, మీరు గన ఈ రేంజ్ ఆబ్జెక్ట్ని ఫర్లో పెట్టుకున్నప్పుడు ఐటరేట్ చేసినప్పుడు ఒక్కొక్క వాల్యూని ఈచ్ ఐటరేషన్కి జనరేట్ చేసిద్ది, అలా మీరు వాల్యూస్ని చూడొచ్చు. లేదా మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఈ రేంజ్ 1, 5 జనరేట్ చేశారు కదా, దాంట్లో వాల్యూస్ని
మీరు డైరెక్ట్గా అంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ జనరేట్ చేసింది కదా, ఆ వాల్యూస్ని మీరు చూడాలి అంటే లేదా దేంట్లో కన్నా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ టైప్లోకి కావాలో ఆ టైప్లోకి టైప్ క్యాస్ట్ చేసుకుంటాం. సో నాకు లిస్ట్లో కావాలనుకుంటే లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1,5 అని ఇస్తే అదేం చేసిద్దంటే ఆన్ ది ఫ్లై 1 to 5 నెంబర్స్ అంటే 5 ఇంక్లూడ్ చేయదు, నెంబర్స్ జనరేట్ చేసి లిస్ట్గా రిటర్న్ చేసిద్ది. సో మనకి రేంజ్లో యూ కెన్ పాస్ 3 parameters. One is start, second is stop, third is step. Okay, you can pass all three of them. I will explain them in detail. So first is start. So what this start will tell is where the sequence should start. సో మీ సీక్వెన్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఎవరు చెప్తారు? స్టార్ట్ వాల్యూ చెప్పిద్ది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్టార్ట్ ఈజ్ ఆప్షనల్. సో మీరు మ్యాండేటరీగా ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఇవ్వకపోతే, ఆప్షనల్ అంటే మీరు ఇస్తే ఫైన్, ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ 0. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. అండ్ స్టార్ట్ ఈజ్ ఇంక్లూజివ్. మీరు ఇచ్చిన స్టార్ట్ వాల్యూ అనేది ఇంక్లూజివ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ స్టాప్, వేర్ ద సీక్వెన్స్ షుడ్ స్టాప్. సో నెక్స్ట్ ఈజ్ స్టార్ట్ ఈజ్ మ్యాండేటరీ. మీరు మ్యాండేటరీగా స్టాప్ ఇవ్వాలి, ఇట్స్ నాట్ ఆప్షనల్. నెక్స్ట్ ఈజ్ సారీ, దిస్ ఈజ్ స్టాప్. దిస్ ఈజ్ స్టాప్. సో స్టాప్ ఈజ్ మ్యాండేటరీ, మ్యాండేటరీగా ఇవ్వాలి, ఆప్షనల్ కాదు. స్టాప్ ఈజ్ ఎక్స్క్లూజివ్. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్. సో స్టెప్ అనేది ఎన్ని స్టెప్స్ వేయాలో చెప్పిద్ది. అంటే మీరు జనరేట్ చేసే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉండాలో చెప్పిద్ది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ వాల్యూ ఇన్ ది sequence. So it is going to tell the difference between each value in the sequence. So next is this step is optional. So step అనేది optional, it's not mandatory. If you don't specify, default it is going to be 1. అంటే 1 అంటే +1, మీకు తెలుసు కదా, +1నే 1 అని రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి, సో మనం ఇచ్చిన స్టెప్ని బట్టి మీకు సీక్వెన్స్ అనేది జనరేట్ అయింది. సో మనం కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పిద్ది ఆ సీక్వెన్సు. సో ఇది ఆప్షనల్, మీరు స్పెసిఫై చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది, చెప్పకపోతే 0 నుంచి స్టార్ట్ అయింది. అది ఇంక్లూజివ్, ఆ వాల్యూని ఇంక్లూడ్ చేసిద్ది. నెక్స్ట్ స్టాప్ అనేది సీక్వెన్స్ ఎక్కడ స్టాప్ అవ్వాలో చెప్పిద్ది, మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇది ఎక్స్క్లూజివ్. నెక్స్ట్ వచ్చే స్టెప్, ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ వాల్యూ ఇన్ ద సీక్వెన్స్. అంటే ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉంది లేదా ఎన్ని స్టెప్స్ వేయాలి. ఒక నెంబర్ నుంచి ఒక స్టెప్ అంటే నెక్స్ట్కి వెళ్ళింది. అంటే యాక్చువల్గా దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ వాల్యూ ఇన్ ద సీక్వెన్స్ బికాస్ ఇట్ ఈస్ ది నెంబర్స్. నెక్స్ట్ ఇది ఆప్షనల్, మీరు ఇవ్వకపోతే డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది. సో మనకిన చూస్తే ఆల్మోస్ట్ ఇది మనం స్లైసింగ్ అప్పుడు చూసాం కదా, సేమ్ అలానే ఉంది. అక్కడ ఏంటంటే స్టాప్ కూడా ఆప్షనల్, దాంతోపాటు స్టెప్ అక్కడ మీరు +1 -1 ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కూడా అలానే ఇచ్చుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే ప్లస్కి మైనస్కి ఎటు నుంచి ఎటు చూడాలనేది మ్యాటర్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే స్టిల్ నెంబర్స్ కాబట్టి మీరు +1 ఇచ్చినప్పుడు ఇచ్చిన నెంబర్ సీక్వెన్స్ అనేది ఒక్కొక్కటి ఇంక్రీజ్ అయ్యింది, మైనస్ ఇచ్చినప్పుడు డిక్రీజ్ అయ్యింది. సో ఇది డిఫరెన్సు. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చూపిస్తాను చూడండి. సో మనకి బేసికల్గా రేంజ్,
సో వెన్ యూ సే రేంజ్ ఆఫ్ స్టార్ట్, మీరు కావాలనుకుంటే స్టార్ట్ స్పెసిఫై చేయొచ్చు అండ్ మ్యాండేటరీ. ఓకే. సో దాంతోపాటు స్టెప్ ఆప్షనల్, మీరు కావాలంటే స్పెసిఫై చేసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఇది రేంజ్ అనేది క్లాసు, మనం ఇలా ఇచ్చినప్పుడు రేంజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు. సో వీఆర్ క్రియేటింగ్ ది రేంజ్ ఆబ్జెక్ట్. సో నేను ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టినప్పుడు మనకి రేంజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే. సో ఇది మనం ఫర్ లూప్లో వాడుకోవచ్చు, లేదా మీరు ఏదైనా సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయాలన్నా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తుంది, నేను స్టార్ట్ ఏమి ఇచ్చా, 1 ఇచ్చా. సో ఇది 1తో స్టార్ట్ అయ్యింది, ఇది ఇంక్లూడ్ అయ్యింది. నెక్స్ట్ స్టాప్ ఏమి ఇచ్చా, 10 ఇచ్చా. సో ఇది ఎక్స్క్లూజివ్, మీకు చెప్పా కూడా ఇది ఎక్స్క్లూజివ్, ఇంక్లూడ్ చేయదు, అంటే 9 వరకే తీసుకుంటుంది. సో తర్వాత నుంచి 1 ఇచ్చా, అంటే ప్రతి నెంబర్ మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది, అంటే 1తో స్టార్ట్ అయ్యి ప్రతి నెంబర్కి 1 1 యాడ్ చేసుకుంటూ ఇలా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎక్కడ వరకు జనరేట్ చేసిద్ది, 9 వరకు జనరేట్ చేసిద్ది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎట్ ఏ టైం ఒక వాల్యూనే జనరేట్ చేసిద్ది. సో ఇది మెమరీ ఎఫిషియంట్, మొత్తం అన్ని వాల్యూస్ ఒక్కసారే జనరేట్ చేయదు. ఇది ఎట్ ఏ టైం ఒక్కొక్క వాల్యూనే జనరేట్ చేసిద్ది. యాక్చువల్గా మనకి ఎప్పుడైతే లార్జ్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా ఎఫిషియెంట్గా వర్క్ అయ్యింది. ఇప్పుడు సపోజ్ మీరు 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నారనుకోండి. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇది యాక్చువల్గా ఈ రేంజ్ అనేది ఫర్లో బాగా వాడుకోవచ్చు. ఇంతకుముందు మనం ఏం చేసాం, 1 to 10 నెంబర్స్కి మనకి రెడీమేడ్ డేటా సెట్ లేనప్పుడు మనం ఏం చేసామంటే వైల్ లూప్కి వెళ్ళాం. ఈవెన్ ఈ రేంజ్ అనేది ఫర్లో బాగా ఉపయోగపడింది. సో మీరు ఫర్లో ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక్కొక్క నెంబర్ని ఐటరేట్ చేయాలనుకున్నప్పుడు బాగా హెల్ప్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటిది, ఫర్లో మీకు తెలుసు ఫర్ అనేది కీవర్డ్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తాము. సో వేరియబుల్ నేము ఇన్, ఇక్కడ సీక్వెన్స్ ఇవ్వాలి. సో మనకి రేంజ్ అనేది యాక్చువల్గా ఆబ్జెక్ట్ జనరేట్ చేసింది. సో ఇదేం చేసిద్ది అంటే మనకి ప్రతి ఐటరేషన్లో ఒక్కొక్క నెంబర్ని జనరేట్ చేసిద్ది. ఓకే. ప్రతి ఐటరేషన్లో ఒక్కొక్క నెంబర్ జనరేట్ చేసిద్ది. సో ఇది సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేసిద్ది కదా, మనం ఇక్కడ ఫర్లో ఇక్కడ సీక్వెన్స్ ఇవ్వాలి. సో మనం అదే ఇస్తున్నాం. సో మీరు రెడీమేడ్గా ఉన్న సీక్వెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే రేంజ్ ద్వారా జనరేట్ చేసుకొని అయినా ఇవ్వచ్చు. సో ఇది ఇంటర్నల్గా ఎలా వర్క్ అయ్యిద్దంటే రేంజ్ అనే ఆబ్జెక్ట్ ఏం చేసిద్దంటే సో మనకి ఎట్ ఏ టైం ఒక నెంబర్నే జనరేట్ చేసిద్ది. ఎట్ ఏ టైం ఒక నెంబర్నే జనరేట్ చేసిద్దు. సో మనకి ఈ రేంజ్ ఇది కాల్ అయినప్పుడు ఏం చేసిద్ది అంటే ఇది 1 10 11 ఈ వాల్యూస్నే రిమెంబర్ చేసుకుంటుంది. సో ఆ సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ని ఏం రిమెంబర్ చేయదు, జస్ట్ మీరు ఇచ్చిన ఆ రేంజ్ని రిమెంబర్ చేసుకొని ప్రతి ఐటరేషన్లో ఒక్కొక్క వాల్యూనే జనరేట్ చేసిద్ది, అన్నీ ఒకేసారి జనరేట్ చేయదు. అందుకే ఇది మెమరీ ఎఫిషియంట్ అంటున్నాం. ఆన్ ద ఫ్లై ఒక్కొక్క వాల్యూయే జనరేట్ చేసిద్ది. సపోజ్ ఈ వేరియబుల్లో మనకి సీక్వెన్స్లో మీకు తెలుసు కదా ఒక్కొక్క వాల్యూని పాయింట్ చేసిద్ది. సో మనకి ఫస్ట్ ఐటరేషన్లో ఇదేం చేసిద్ది అంటే 1 అనే వాల్యూని జనరేట్ చేసిద్ది. సో నేను జస్ట్ ప్రింట్ చేశాను అనుకోండి వేరియబుల్ని. సో ఈ వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో మీరు వాల్యూ ఐ అని ఇచ్చుకోండి. సో ఐని ప్రింట్ చేస్తే దిస్ ఇస్ ఫస్ట్ గోయింగ్ టు జనరేట్ ఏ నెంబర్ 1ని జనరేట్ చేసిద్ది. నెక్స్ట్ ఎడకొచ్చిద్ది. సో వచ్చి ఇదేం చేసిద్ది, నెక్స్ట్ వాల్యూని జనరేట్ చేసిద్ది. ఎలా, ఈ స్టాప్ అయ్యేంత వరకు కూడా, అంటే 9 వరకు కూడా, 10ని ఇంక్లూడ్ చేయదు కాబట్టి 9 వరకు ఒక్కొక్క నెంబర్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎలా జనరేట్ చేసిద్ది అంటే మనకి ప్రీవియస్ వాల్యూకి ఇంకొక వాల్యూ యాడ్ చేసిద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ స్టెప్ అనేది +1 ఇచ్చినప్పుడు ప్రతిసారి 1 1 యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క నెంబర్ని జనరేట్ చేసి ఇచ్చిద్ది. సో నెక్స్ట్ ఐటరేషన్లో 2 జనరేట్ చేసిద్ది. సో నీకు ఎట్ ఏ టైం ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి మెమరీలో మీకు మెమరీ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ 3ని జనరేట్ చేసింది, అంటే ప్రీవియస్ 2 కదా. సో 2 + 1 3 జనరేట్ చేసింది. సో ప్రతిసారి మనకి జనరేట్ చేసే నెంబర్ని ఇది పాయింట్ చేసింది, ఐ అయితే ఐ పాయింట్ చేసింది. సో నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, 6, 7, 8, 9. సో 9 వరకు జనరేట్ చేసింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తే సో 10ని ఇంక్లూడ్ చేయదు, ఎక్స్క్లూజివ్ కాబట్టి.
సో ఇది జనరేట్ చేయాల్సిన నెంబర్స్ అనేది ఆపేసింది. సో ఇంకా సీక్వెన్స్లో ఇంకా నెంబర్స్ ఏం లేవు కదా, ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయ్యి తర్వాత ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇలా వర్క్ అయ్యింది మనకి. సో జస్ట్ సమ్మరీ ఏంటంటే మీకు రేంజ్ అనేది క్లాసు. సో మనం ఎప్పుడైతే మీకు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ రేంజ్ స్పెసిఫై చేస్తారు. ఇది ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిద్ది. సో ఇది స్పెసిఫిక్, మీరు వన్స్ క్రియేట్ చేస్తే ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్నే జనరేట్ చేసిద్ది. మళ్ళీ నాకు ఇంకొక రేంజ్ ఆఫ్ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటారు ఇలా. ఓకే, సో అది ఇంపార్టెంట్. సో మెయిన్లీ ఇది సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయడానికి క్రియేట్ చేయడానికి వాడుకుంటాం, మెయిన్గా ఫర్ లూప్స్లో వాడతాం. సో జనరల్గా మీకు ఇందాక చూపించినట్టు, సో జనరల్గా మనం ఒక రేంజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ జనరేట్ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది కదా. సో మీకు డైరెక్ట్గా నెంబర్స్గా కనిపించాలనుకుంటే నార్మల్గా మీరు టైప్ క్యాస్ట్ చేసుకోవాలి. సో ఇదొక పాయింట్. సో దీనివల్ల మనకి మెయిన్ యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే మీరు మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నారు కాబట్టి మెమరీ ఎఫిషియన్సీ ఉండదు. అదే మనం ఫర్ లూప్ వాటిల్లో వాడుకున్నాం అనుకోండి బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం చూడండి. సో మనం ప్రోగ్రామ్ ఏంటంటే వీ నీడ్ టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ఫర్ లూప్. సో ఇది ఎలా చేస్తాము, మనం ఆల్రెడీ చూసాం కదా. ఫర్ అనేది కీవర్డ్, ఇక్కడ వేరియబుల్గా నేమ్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను నెంబర్ ఇస్తున్నా, ఇక్కడ సీక్వెన్స్ ఇవ్వాలి. సో మనకి రేంజ్ అనేది ఏం చేసిద్ది, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేసిద్ది కాబట్టి యూ కెన్ ఆల్సో గివ్ రేంజ్ ఫంక్షన్. ఆల్రెడీ రెడీమేడ్ డేటా సెట్ ఉంటే సీక్వెన్స్ ఇవ్వచ్చు, అంటే లిస్ట్ టైప్లో, లేకపోతే రేంజ్ అని ఇచ్చుకోవచ్చు. ఇది కూడా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ జనరేట్ చేసింది. సో ఇక్కడ మీకు ఏ నెంబర్స్ నుంచి ఏ నెంబర్ వరకు కావాలి, 1 to 10 అన్నా, 1తో స్టార్ట్ అవుతున్నా. 10 అంటే 10 ఇంక్లూడ్ అవ్వదు కదా, 11 వరకు ఇస్తే 10 ఇంక్లూడ్ అయింది. సో ప్రతిసారి ఒక్కొక్క ప్రతి నెంబర్కి డిఫరెన్స్ ఎంత, 1 కదా, 1 ఇస్తుంది. ఓకే, ఇచ్చి ఇప్పుడు మనం జస్ట్ ప్రింట్ నెంబర్ అంటే ప్రింట్ అయ్యింది. సో మీకు ఎట్ ఏ టైం ఒక్కొక్క నెంబరే జనరేట్ అయ్యింది. సో దీనివల్ల మెమరీ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో ఇప్పుడు చూడండి, డీబగ్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. సో చూడండి క్లియర్గా. సో నెంబర్ అనేది ఫస్ట్ 1ని పాయింట్ చేసింది. సో మనకి ఎట్ ఏ టైం ఒక నెంబరే జనరేట్ చేసింది, మొత్తం ఒకసారి చేసి పెట్టదు. సో ఇది మెమరీ ఎఫిషియెంట్. సో నెక్స్ట్ ఎడకెళ్ళిద్ది. సో ఈసారి 2ని జనరేట్ చేసిద్ది, స్టాప్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎలా జనరేట్ చేసిద్ది అంటే ప్రీవియస్ దానికి జస్ట్ ఈ స్టెప్ ఒక వాల్యూ యాడ్ చేసిద్ది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. సో 3, 4, 5, 6, 7. సో ఇలా మీకు ప్రింట్ అవుతా కూడా ఉన్నాయి ప్యారలల్గా. ఓకే, సో 7, 8, 9, 10, 8 దగ్గర 9 దగ్గరికి వచ్చాం. సో ఇప్పుడు 10 అయింది. సో 10 కూడా ప్రింట్ అయింది. సో ఈసారి ఏంది, నెక్స్ట్ 11 కాబట్టి 11 ఇంక్లూడ్ చేయదు కాబట్టి నా సీక్వెన్స్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయింది ఫర్ లూప్. చూడండి, సో ఇప్పుడు మనకి 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అయింది. అదే వైల్ లూప్ వాడితే మీకేంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగిద్ది. దాంతోపాటు ఫర్ లూప్తో వాడితే రీడబిలిటీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ మేబీ లిటిల్ డిఫికల్ట్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, బట్ ఫర్ లూప్ అనేది నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గించింది. ఓకే, వైల్ లూప్ అయితే మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ అయింది. సో ఇలా మనకి రేంజ్ ఫంక్షన్, సారీ, సో ఇలా మనకి రేంజ్ క్లాస్ అనేది ఉపయోగపడింది. సో యాక్చువల్గా పైథాన్ 2 వర్షన్స్లో, అంటే పైథాన్ 2.7 వాటిలో అయితే రేంజ్ని ఫంక్షన్ అనేవాళ్ళు. సో అందుకనే కొంతమంది ఇంకా ఫంక్షన్ అనే చెప్తుంటారు. యాక్చువల్గా పైథాన్ 3.0 వర్షన్స్లో, అంటే పైథాన్ 3.x ఏ వర్షన్లో అయినా రేంజ్ అనేది క్లాసు. సో మీరు ఆ క్లాస్కి మీకు కావాల్సిన వాల్యూస్ని జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఒక ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటే ఆ స్పెసిఫిక్ వాల్యూస్ని జనరేట్ చేసింది. సో ఇలా మనకి రేంజ్ క్లాసు ఉపయోగపడింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది రాశాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కౌంట్ డౌన్ టైమర్ ప్రోగ్రామ్ రాద్దాం. సో జనరల్గా మీరు చూసి ఉంటారు, ఏదన్నా ఈవెంట్ స్టార్ట్ అయితే కౌంట్ డౌన్ టైమర్స్ స్టార్ట్ అవుతాయి. ఏదన్నా లైవ్ ఈవెంట్ కానీ ఏదన్నా మీరు వెళ్ళి ప్రోగ్రామ్స్లో చూస్తే కొన్నిసార్లు ఈవెంట్ స్టార్ట్ చేయకముందు 10, 9, 4, 5, 6 అలా వచ్చేసి 1తో అయిపోయింది.
సో మన కౌంట్ డౌన్ టైమర్ అనేది ఎలా ఉంటుంది? కొంతమంది అయితే 100తో స్టార్ట్ చేస్తారు, 50తో స్టార్ట్ చేస్తారు, లేదా 10తో స్టార్ట్ చేస్తారు. సో జనరల్గా హయ్యర్ వాల్యూతో స్టార్ట్ చేసి లోవర్ వాల్యూ అంటే 1తో స్టార్ట్ చేస్తారు, 1తో స్టాప్ చేస్తారు, ఎవరు 0 వరకు వెళ్ళరు. ఓకే, సో ఎలా ఉంటాయి కౌంట్ డౌన్ టైమర్స్? సో ఇప్పుడు మనకి ఎవరికన్నా కౌంట్ డౌన్ చేయాలంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. 10, 9, సో అలా కౌంట్ డౌన్ టైమర్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ జనరేట్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే రేంజ్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఓకే, ట్రై చేయండి. జస్ట్ ఏం లేదు, మీరు కౌంట్ డౌన్ బిగిన్ అయిందని చెప్పండి, 10 నుంచి 1 వరకు వెళ్ళండి. కౌంట్ డౌన్ 1 అయితే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టు కదా, యాక్చువల్ ప్రోగ్రామ్. సో కౌంట్ డౌన్ ఎండ్ అయిన తర్వాత ఎండ్ అయిందని చెప్పండి. ట్రై చేసి రాయండి సేమ్ ఫర్ లూప్ రేంజ్ క్లాస్ వాడుకొని. సో మన కౌంట్ డౌన్ టైమర్స్ ఎలా ఉంటాయి? 10తో స్టార్ట్ అవుదాం. 9, 8, 7, 6, 5, 4, 3, సో ఇలా 2, 1, 1తో స్టాప్ అయిపోయింది. సో మీరు ఎక్కడ అనుకుంటున్నారో, సో జనరల్గా 10తోనే స్టార్ట్ చేస్తుంటారు. ఎవరో రేర్గా 50తో అలా ఎక్కువగా స్టార్ట్ చేస్తుంటారు నెంబర్స్తో. సో ఇలా మనం కౌంట్ డౌన్ టైమర్ను కూడా ఈ ఫర్ రేంజ్ వాడుకొని చేయొచ్చు. చేయండి, ట్రై చేయండి. సో ఇప్పుడేంది, కౌంట్ డౌన్ టైమర్ ఎలా రాస్తాము? సో మనకి ఎక్కడ స్టార్ట్ అవ్వాలనేది ఇంపార్టెంట్. సో నేనేం చెప్పా, ఫర్ రేంజ్ వాడుకోమని చెప్పాను. సో అంటే నేను రేంజ్ వాడుకుంటే ఏం చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 10 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కౌంట్ డౌన్ టైమర్ అనేది 1తో ఎండ్ అయింది. 1 ఇస్తే 1 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 0 వరకు ఇస్తా. సో ప్రతిసారి ఏం జరుగుతుంది, ఇంతకుముందు క్లాస్లో 1 to 10 నెంబర్స్ రాసినప్పుడు స్టెప్ అనేది 1 ఇస్తే ప్రతిసారి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ప్రతి నెంబర్ మధ్య +1 డిఫరెన్స్ ఉంది. ఈసారి నాకు డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి సో స్టెప్ అనేది -1గా ఇస్తాం. అప్పుడేమైంది, 10తో స్టార్ట్ అయ్యింది, ఇది ఇంక్లూడ్ చేసింది. సో తర్వాత ఈ స్టెప్ ఎంత డిఫరెన్స్, 10 - 1 9 తీసుకుంటుంది. సో తర్వాత 9 - 1 8. సో సో స్టెప్ అనేది ఈచ్ నెంబర్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పింది. సో ఈసారి -1 ఉంది, తర్వాత 7, 6, 5, 4, 3, 2, 1. సో 0 ఇంక్లూడ్ అవ్వదు కదా, సో 1తో ఆపేసింది అంతే. సో ఫర్ అనేదేమో కీవర్డ్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్గా జస్ట్ కౌంట్ అని ఇస్తాను. ఓకే, ఇన్ రేంజ్ ఆఫ్, సో నేను 10 నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 దగ్గర ఎండ్ అవ్వాలి. సో 1 ఇంక్లూడ్ కాదు కాబట్టి 0 ఇస్తాను. నాకు ప్రతిసారి ఒక్కొక్కటి తగ్గాలి కాబట్టి నేను -1 అని ఇస్తాను స్టెప్. సో ఇది ఇంపార్టెంట్ లాజిక్. సో నేను ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ కౌంట్ అంట. సో మనకి జనరల్గా కౌంట్ డౌన్ టైమర్ స్టార్ట్ అయిందని ముందుగానే ఇస్తాను. ప్రింట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. ఓకే, లోపల ఇచ్చాను అనుకోండి, ఇది ప్రతిసారి ప్రింట్ అయింది, అప్పుడు రాంగ్ అయింది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంట్ డౌన్ ఎండ్స్ అని ఇస్తా. సో జస్ట్ రీడబిలిటీ కోసం. సో ఇది లోపల ఇస్తే మళ్ళీ ప్రతిసారి ప్రింట్ అయింది. కావాలంటే ట్రై చేయండి, మీకు తెలుసు ఆల్రెడీ. సో చూడండి ఎలా వర్క్ అయిందో మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఫర్ లూప్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ రేంజ్ అనేది 10తో స్టార్ట్ అయ్యింది. సో మనకి సీక్వెన్స్లో ఐ మీన్ ఫస్ట్ ఒక వాల్యూనే జనరేట్ చేసింది. సో 10ని జనరేట్ చేసింది, అది కౌంట్ పాయింట్ చేసింది. సో కౌంట్ 10, సో ఇప్పుడు ప్రింట్ అయింది. సో దానికి ముందు ఎనీవే కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఉంది కాబట్టి అది ప్రింట్ అయింది, ఆల్రెడీ మనకి ఆడి దాకా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు 10 ప్రింట్ అయింది. సో తర్వాత 9. సో అలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ప్రతిసారి ఏం జరుగుతుంటుంది, ఒక్కొక్క వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే మనం స్టెప్ -1 ఇచ్చాం కాబట్టి డిక్రిమెంట్ అవుతూ ఉంది. సో ఈసారి ఏమైంది, 6 - 1 5 అయింది. సో ఓకే, సో అలా ఒక్కొక్కటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ వరకు కన్సిడర్ చేసిద్ది, 0 కన్సిడర్ చేయదు, 1 వరకే కన్సిడర్ చేసిద్ది. నాకు 1 కూడా కావాలి కాబట్టి నేను 0 ఇచ్చా, 1 అని ఇస్తే 2 వరకే వచ్చింది. సో బికాస్ స్టాప్ ఈస్ ఎక్స్క్లూజివ్. ఓకే, సో 1 అయింది కదా, సో ఇప్పుడు 0 అయింది, అది ఇంక్లూడ్ చేయదు, ఫర్ అనేది ఫాల్స్ అయింది. సో మనకి లాస్ట్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయింది చూడండి. సో మనకి క్లియర్గా కౌంట్ డౌన్ స్టార్ట్స్,
10 నుంచి 1 వరకు వెళ్ళింది, ఎండ్ అయింది అని చెప్పింది. సో ఇలా మనం కౌంట్ డౌన్ టైం అన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ట్రై చేయండి మీరు. సో ఇది కుదిరితే ఇప్పుడు ట్రై చేయండి, లేకపోతే తర్వాత ట్రై చేయండి. జనరేట్ సీక్వెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం సీక్వెన్స్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ జనరేట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 to 100 అన్న. సో 1 to 100 మధ్యలో ఆడ్ నెంబర్స్ జనరేట్ చేయాలి. సో ఆడ్ నెంబర్స్ అంటే ఏంది, ఫస్ట్ 1. ఓకే. సో ఆడ్ అనేది ఆల్టర్నేటివ్ నెంబర్స్, అంటే ప్రతి నెంబర్ మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. సో అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, స్టెప్ వాల్యూ మీద. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వాటిలోనే ఐడియా వచ్చి ఉండాలి. సో నాకు ఫస్ట్ 1, సో తర్వాత ఈ ఆడ్ నెంబర్ 3, 5. సో మీకు ప్రతి నెంబర్ మధ్య 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను స్టెప్ అనేది ఏం చేస్తాను, ఫస్ట్ 1తో స్టార్ట్ అవుతా. 100 కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే 101 ఇస్తా. ఓకే. సో నెక్స్ట్ ఏంది, ప్రతి నెంబర్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది ఆడ్ నెంబర్కి, 1 తర్వాత 3. సో అది స్టెప్ అనేది 2 ఇవ్వాలి. సో ఏమైంది, 1తో స్టార్ట్ అయింది. సో ఇది జనరేట్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఐటరేషన్లో ఈ ప్రీవియస్ వాల్యూకి 2 యాడ్ చేసింది, నెక్స్ట్ 3, మళ్ళీ ప్రీవియస్ వాల్యూ 2 యాడ్ చేసింది. సో ఇలా మనకి ఆడ్ నెంబర్స్ అనేవి జనరేట్ చేసింది. ఎక్కడ వరకు, 101 వరకు, అంటే 100 వరకు జనరేట్ చేసింది. 101 ఇంక్లూడ్ అవ్వదు. సో సేమ్ అలానే రాస్తాం. ఫర్ వేరియబుల్ నేమ్గా నెంబరు ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ 1, 100 కన్సిడర్ 101, 101 అంటే 100 వరకు తీసుకుంటుంది. ప్రతి నెంబర్ మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి 1 తర్వాత 3 వస్తుంది. 2 అనేది ఈవెన్ నెంబర్, అందుకని మనం 2 ఇచ్చాం. స్టెప్ 1 ఇస్తే మీకు ఏమైంది, 1 2 3 నార్మల్గా 1 to 100 వస్తుంది. సో మీకు ప్రతి నెంబర్ మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి మీరు స్టెప్ వాల్యూ 2 ఇచ్చారు. అది కూడా +2, ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి +2 ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్. చూడండి ఫర్క్ వచ్చింది. నెంబర్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ 1ని జనరేట్ చేసింది, అది నెంబర్ని పాయింట్ చేసింది. సో నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ వాల్యూ ఎలా జనరేట్ చేసింది, స్టెప్కి యాడ్ చేసింది. నెక్స్ట్ వాల్యూ కరెంట్ వాల్యూకి +2 యాడ్ చేసింది. సో ఇప్పుడు 3 జనరేట్ అయింది, అది నెంబర్ పాయింట్ చేస్తుంది. సో ప్రతిసారి జనరేట్ అయ్యే నెంబర్ని నెంబర్ పాయింట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మనకి నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి కన్సోల్లో, మీరు చూడవచ్చు. ఓకే. సో ఇలా మనకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటి వరకు వెళ్ళింది, 100 వరకు వెళ్ళింది, 101 ఇంక్లూడ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, సో 99 వరకు వచ్చాను. సో ఫైన్. సో తర్వాత ఏమైంది, 99 తర్వాత మనకి 99 +2 అంటే ఎంత అయింది, 101 అయింది. సో అది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఎగ్జిట్ అయింది. సో మనకి 1 to 100 మధ్య ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయింది. సో ఇలా మనం ఎప్పుడైనా సరే ఆన్ ద ఫ్లై రేంజ్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేయాలనుకున్నప్పుడు రేంజ్ క్లాస్ను వాడుకోవచ్చు. ఇది చాలా మెమరీ ఎఫిషియెంట్. సో మీరు స్టెప్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ యూజ్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని డిసైడ్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైతే రేంజ్ వాడతామో, సో వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో రేంజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మీకు మెమరీ ఎఫిషియెంట్. మెమరీ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎట్ ఏ టైం ఒక వాల్యూనే జనరేట్ చేసింది. రీడబిలిటీ కూడా బాగుంటుంది. సో మీకు చూడంగానే అర్థమైపోయి, చూడండి ఓకే ఇది ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేసేది, ప్రతి నెంబర్ మధ్య ఎంత డిఫరెన్స్ కూడా మీకు ఈజీగా అర్థమైంది. రీడబిలిటీ బాగుంటుంది. సో దాంతోపాటు స్పీడ్ కూడా బాగుంటుంది, ఫాస్ట్గా జనరేట్ చేసేది. ఇది లార్జ్ నెంబర్స్ని, లార్జ్ సెట్ ఆఫ్ నెంబర్స్ లేదా లార్జ్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు రేంజ్ క్లాస్ బాగా హెల్ప్ అయ్యింది. సో మీకు లార్జ్ నెంబర్స్ అప్పుడు జనరేట్ చేసేటప్పుడు బాగా డిఫరెన్స్ అవపడుద్ది మెమరీ ఎఫిషియన్సీ, స్పీడ్ అనేది. ఓకే. సో దీంతో పాటు మీకు కావాలనుకుంటే నెగిటివ్ నెంబర్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు రేంజ్ వాడుకొని. ఇవన్నీ కూడా మనకి రేంజ్ క్లాస్ యొక్క అడ్వాంటేజెస్. సో ఇది రేంజ్ క్లాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఫర్రల్స్. సో జనరల్గా సారీ. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్రల్స్. సో జనరల్గా ఈ ఫర్రల్స్ అనేది కొద్దిగా చూడటానికి ఆడ్గా ఉంటుంది, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది ఉండదు. సో బేసికల్గా ఇది ఎలా వర్క్ అయ్యిద్దంటే, మీకు సపోజ్ ఫర్రు, ఓకే, సో మీరు ఏదన్నా సీక్వెన్స్ తీసుకున్నారనుకోండి. సో ఆ సీక్వెన్స్ తీసుకుంటారు. సో మీరు కావాలనుకుంటే ఏదన్నా కండిషన్ రాసుకున్నారనుకోండి. ఓకే, సో ఈ కండిషన్లో మీకు ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ మీట్ అయితే తర్వాత ఫర్ లూప్ కంటిన్యూ చేయొద్దు అనుకుంటే బ్రేక్ యాడ్ చేసుకుంటారు. ఓకే, లేదంటే దీని తర్వాత మనకి ఎల్స్ రాసుకోవచ్చు. సో ఫర్ అనేది సేమ్ ఇంతకుముందు ఎలా అన్నా అలానే ఉంది. సో ఎక్స్పెషల్లీ ఈ ఫర్ ఎల్స్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అంటే మీకు రాసిన ఫర్ లూప్లో బ్రేక్ ఉన్నప్పుడు అప్లికబుల్. సో దాంతోపాటు మీకు ఫర్లకి ప్యారలల్గా ఎల్స్లో కోడ్ రాసుకుంటాం, మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకుంటాం. సో మీకు ఫర్ లూప్ అనేది ఎప్పుడైతే నార్మల్గా ఎగ్జిట్ అయ్యిద్దో అప్పుడు ఎల్స్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఎప్పుడైతే ఫర్ లూప్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అయ్యిద్దో అప్పుడు ఎల్స్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అలా కాకుండా ఎప్పుడైతే ఫర్ లూప్ అనేది అబ్రప్ట్ గా బ్రేక్ స్టేట్మెంట్ హిట్ అయినప్పుడు అబ్రప్ట్ గా టర్మినేట్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో జనరల్గా ఏం జరిగిద్ది, నార్మల్గా ఎప్పుడు ఎగ్జిట్ అయ్యిద్ది, సో అంటే మీకు సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయేంత వరకు ఐటరేషన్ జరిగిద్ది. సో అప్పుడు సీక్వెన్స్లో ఎలిమెంట్ లేకపోతేనే అప్పుడు నార్మల్గా ఎగ్జిట్ అయ్యింది కదా. సో దాని అర్థం ఏంది, ఇంకా ఫర్లో ఉన్నాయన్నీ అయిపోయినట్టు, ఇంకా నాకేమి లేవు. ఓకే, సో అప్పుడు మీకు నార్మల్గా ఎగ్జిట్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అలా కాకుండా మీకు మధ్యలో ఏదన్నా కండిషన్ మీట్ అయినప్పుడు ఈ ఫర్ లూప్ మధ్యలో బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది ఎక్కడ బాగా యూజ్ అయ్యిద్ది అంటే, మనకి ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఉన్నప్పుడు మనం దీంట్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ను సెర్చ్ చేయాలనుకున్నాం. సో సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అయింది అనుకోండి, అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఫర్, సో నేను ఐ అని తీసుకుంటే ఇక్కడ సీక్వెన్స్ అనేది 1 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం, ఈ కండిషన్ అంటే ఈ నెంబర్ మనం ఇచ్చిన నెంబరుతో మీట్ అయింది అనుకోండి ఐ, సో దీన్నే మనం సర్చ్ ఎలిమెంట్ అనుకుంటాం. మీట్ అయితే ఏంది, ఎలిమెంట్ ఫౌండ్ అయినట్టు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని రాసి తర్వాత బ్రేక్ చేస్తాం. సో కంటిన్యూ చేయాల్సిన పని లేదు కదా, ఎలిమెంట్ ఎప్పుడైతే మనకి దొరికిందో ఫైన్, ఐ నో నీడ్ టు కంటిన్యూ. సో ఇక్కడ మీరు ఎల్స్ బ్లాక్ అనేది ఫర్కి గా రాసుకుంటారు. సో ఇక్కడ ఏం రాసుకుంటారంటే, ఇప్పుడు ఫర్ లూప్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అయినప్పుడే ఈ ఎల్స్కి వచ్చింది. నార్మల్గా ఎప్పుడు ఎగ్జిట్ అయ్యిద్ది, సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 5 కాకుండా 6 ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఇది సర్చ్ ఎలిమెంట్ అనుకోండి. ఓకే, సెర్చ్ ఎలిమెంట్ అనుకోండి. సో ఇందాక 5 ఇచ్చా కదా, ఇప్పుడు 6 ఇస్తా. సో దాన్నే రీప్లేస్ చేస్తున్నా. సో జనరల్గా వేరియబుల్ నేమ్లోకి స్టోర్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఏమైంది, ఈ 6 అనేది ఫస్ట్ 1తో చెక్ చేసింది కాదు, 2తో 3తో 4తో 5తో చెక్ చేసింది, ఎక్కడా లేదు కదా. ఎక్కడా లేదంటే ఆ ఎలిమెంట్ లేనట్టు కదా. సో మనకి ఎప్పటికి కూడా ఈ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఆ ఎలిమెంట్ లేనట్టు. సో నార్మల్గా సీక్వెన్స్ ఎగ్జాస్ట్ అయినప్పుడు ఆ ఫర్ లూప్ ఎగ్జిట్ అయింది అనుకోండి, అప్పుడు ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ అని రాసుకోవచ్చు, ప్రింట్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. సో ఇది నార్మల్గా ఎగ్జిట్ అయితే మనకేం దాని మీనింగ్, ఈ కేసులో ఎక్స్పెషల్లీ ఆ ఎలిమెంట్ లేనట్టు. ఒకవేళ నిజంగా ఆ ఎలిమెంట్ ఉంటే ఈ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయితే, ఎప్పుడైతే ఫర్ లూప్ అనేది బ్రేక్ స్టేట్మెంట్ హిట్ అయ్యి అప్పుడు ఫర్ లూప్ అబ్రప్ట్గా ఎగ్జిట్ అయితే మాత్రం ఎల్స్లోకి రాదు.
సో అంటే ఇండైరెక్ట్గా మీకు ఎప్పుడైతే ఆ సీక్వెన్స్ అనేది ఎగ్జాస్ట్ అయ్యి నార్మల్గా ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయితేనేమో నార్మల్గా ఫర్ లూప్ ఎగ్జిట్ అయితేనేమో ఎల్స్కి వచ్చింది. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ హిట్ అయితే ఎల్స్కి రాదు. అదే డిఫరెన్స్. సో మనకి ఇది ఎక్కడ బాగా యూజ్ అయింది, సర్చింగ్ ఎలిమెంట్కి బాగా హెల్ప్ అయింది. సో మనం ఏం చేసాము ఇంతకుముందు క్లాస్లో, సో ఇలా రాసాం ప్రోగ్రామ్. సో దాన్ని ఒక కాపీ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి క్లియర్గా. సో ఇప్పుడు ఏంది, మనం యాక్చువల్గా ఒక కౌంటర్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం, మీకు ఆల్రెడీ ప్రాబ్లం తెలుసు. నేను కౌంటర్ తీసుకోకపోతే ఎలిమెంట్ ఉంటేనేమో ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని చెప్పగలుగుతున్నా, లేకపోతే నేను చెప్పలేకపోతున్నా. అందుకని నేను కౌంటర్ తీసుకొని ఈ కౌంటర్ కింద 1 అయితే ఎలిమెంట్ ఉందని, లేకపోతే లేదని రాశాను. సో మీకు తెలుసు ఆల్రెడీ. సో యాక్చువల్ ప్రాబ్లం ఏంటిది, సో నేను గిన ఈ కౌంటర్ తీసుకోకపోతే మీకు ఏమైద్ది, మీరు జస్ట్ ప్రింట్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అంటారు. ఓకే. సో ఇది మనం రాసుకుంది. తర్వాత మనం ఏం చేసాము, కౌంటర్ అది తీసుకొని ప్రాపర్గా రాసుకున్నాం. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇది రన్ చేశాను అనుకోండి. సో డీబగ్ చేస్తా. సో మీరు నెంబర్ అనేది 5 ఇచ్చారనుకోండి, చూడండి క్లియర్గా. సో ఇప్పుడు నెంబర్ 2ని 3ని అలా పాయింట్ చేస్తే మనం ఇచ్చింది 5. సో ప్రతిసారి ఈ కండిషన్ ఇప్పటివరకు అయితే ఫాల్స్ అయింది, అవునా కదా. ఇఫ్ అనేది ఫాల్స్ అయింది. సో ఈసారి నెంబర్ 5 అయింది, మనం ఇచ్చిన నెంబర్ కూడా 5. సో రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి నెంబర్ అనేది ఫైండ్. సో ఇప్పుడు బ్రేక్ అయింది. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ హిట్ అయిందో అప్పుడు బ్రేక్ అయిపోయింది. ఫైన్, ఆల్ గుడ్. సో మనం అనుకుంది వచ్చింది, ఫైనా కాదా. అదే ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇంకొక కేసుకి రన్ చేస్తా. సో లేని ఎలిమెంట్ ఇస్తాను అంటే, మీకు ఉన్న ఎలిమెంటే ఇవ్వాలని రూల్ లేదు కదా. ఉంటే ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి కదా. సో ఈసారి ఏం జరిగిద్ది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 1 అయింది, మ్యాచ్ అవ్వట్లా. 12 ఏ నెంబర్తో మ్యాచ్ అవ్వదు. సో మనకి ఇఫ్ అనే కండిషన్ ఎక్కడ ట్రూ అవ్వదు. చూడండి మనకి లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ 10, ఇది కూడా మనకి ట్రూ అవ్వదు. సో ట్రూ అవ్వదు కాబట్టి బ్రేక్ అనేది ఎన్కౌంటర్ అవ్వదు. సో ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఎగ్జాస్ట్ అయింది అంటే ఫర్ లూప్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అవుతుంది. సో నార్మల్గా ఎగ్జిట్ అయినప్పుడు దీని మీనింగ్ ఏంది, మనకి ఆ ఎలిమెంట్ లేనట్టు కదా. ఎలిమెంట్ ఉంటే నిజంగా అబ్రప్ట్గా బ్రేక్ అయ్యేది కదా. సో ఇలాంటి కేసెస్లో నేను ఎల్స్ పెట్టుకుంటే పోయేది కదా. సో ఇప్పుడు ఈ కేసులో మనకేమైద్ది, సో మనకేం రాదు, యూజర్కి ఏం ఉండదు. సో దీనివల్ల అర్థం అవ్వదు ఆ ఎలిమెంట్ ఉందో లేదో. సో అదే ఎప్పుడు ఎలిమెంట్ లేదంటాము, సీక్వెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెక్ చేసుకొని, ఓకే నార్మల్గా ఫర్ లూప్ ఎగ్జిట్ అయిందంటే మనకి ఈ కండిషన్ మీట్ అవునట్టు, బ్రేక్ అనేది ఎన్కౌంటర్ అవునట్టు. సో ఆ కేసులో మనకేంది, ఎప్పటికీ మనం ఇచ్చిన నెంబర్ అనేది ఆ సీక్వెన్స్లో లేనట్టు. సో అందుకనే ఫర్ లూప్ నార్మల్గా ఎగ్జిట్ అయింది. సో మనం ఒక యూజర్కి ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది కదా. సో మనకి ఎప్పుడైతే ఫర్ లూప్ నార్మల్గా ఎగ్జిట్ అయిందో, సో అప్పుడు నాకు ఎలిమెంట్ లేనట్టే కదా మీనింగు. సో అప్పుడు ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని రాస్తే, ఇలా రాస్తే మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది. మళ్ళీ కౌంటర్ తీసుకొని అదంతా చేయాల్సిన పని ఉండదు. చూడండి. సో ఇప్పుడు క్విక్గా రెండిటికి రన్ చేసి చూస్తాను. సో ఇప్పుడు చూడండి, డీబగ్ చేస్తున్నా. సో ఈసారి ఉన్న నెంబరే ఇస్తా. మీకు లిస్ట్లో చూసుకోండి, ఫస్ట్ ఉన్నదే ఇస్తాను. సో నెంబర్ 2 ఇచ్చా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1 పాయింట్ చేసేది, 1 ఈక్వల్ టు 2 ఫాల్స్. నెక్స్ట్ నెంబర్ 2ని పాయింట్ చేస్తుంది, 2 ఈక్వల్ టు ట్రూ. 2 ఈక్వల్ టు 2 అనేది ట్రూ కాబట్టి లోపలికి వచ్చి ఇది ప్రింట్ అయ్యింది. సో ప్రింట్ అయ్యేది చూడండి క్లియర్గా, ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని. సో ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ని ఎన్కౌంటర్ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్ ఇప్పుడు బ్రేక్ని హిట్ అయింది కదా, అంటే నార్మల్గా ఎగ్జిట్ అవ్వకుండా అబ్రప్ట్గా టెర్మినేట్ అవుతుంది కదా ఫర్ లూపు. సో ఈ కేసులో మనకి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇట్స్ ఫైన్, బికాజ్ ఎనీవే మనకు కావాల్సింది వచ్చింది. చూడండి అవుట్పుట్ ఫైన్. సో ఇలానే వర్క్ కావాలి మనకి. సో అదే నేనేం చేస్తాను, ఈసారి ఎలిమెంట్ లేనిది ఇస్తాను. సో 13 ఇస్తాను. చూడండి ఇప్పుడు మనకి ఏం జరిగిద్ది,
సో ఈ లిస్ట్లో ప్రతి ఐటమ్ని ఐటరేట్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వన్ మనం ఇచ్చిన నెంబర్తో మ్యాచ్ అవ్వలేదు కదా, 13 ఇచ్చాము, మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ 2తో మ్యాచ్ అవ్వాలా, 3తో అవ్వదు, 4తో, 5తో, దేంతో అవ్వదు. ఓకే. సో ఇప్పుడు 10తో కూడా అవ్వదు. సో సీక్వెన్స్లో ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం బ్రేక్ అనేది ఎన్కౌంటర్ అవ్వాలా అంటే నార్మల్గా మనం ఫర్ని ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి సో మనకు ఆ ఎలిమెంట్ లేదని అర్థమైపోయింది. నిజంగా ఎలిమెంట్ ఉంటే మనం బ్రేక్ని ఎన్కౌంటర్ అయ్యేవాళ్ళం, ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఇందాక మనం చూసినట్టే. సో ఇప్పుడు చివరి దాకా వచ్చామంటే అంటే ఈవెన్ 10 తర్వాత కూడా ఎలిమెంట్ లేదంటే దాని మీనింగ్ లేదని అర్థం. సో నార్మల్గా ఫర్ లూప్ క్విట్ అయినప్పుడు సో నాకు ఎలిమెంట్ లేదని చెప్పాలి కాబట్టి ఎప్పుడైతే నా ఫర్ లూప్ నార్మల్గా క్విట్ అయ్యిద్దో అప్పుడు ఎల్స్కి వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనం అనుకున్న రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు మన కౌంటర్ ఏం వాడకుండా ఒక జస్ట్ ఎల్స్ వాడుకుంటే బాగా హెల్ప్ఫుల్ అయింది. సో ఇది మనకి బేసికల్గా యూజ్, ఫర్ ఎల్స్ వల్ల యూజ్. ఇలాంటి కేసెస్లో మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గించింది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ వచ్చేసి వైల్ ఎల్స్. సో వైల్ ఎల్స్ కూడా ఆల్మోస్ట్ ఫర్ ఎల్స్ లాగానే ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు వైల్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అయింది అనుకోండి అప్పుడు ఎల్స్కి వెళ్ళిద్ది. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ని ఎన్కౌంటర్ అయ్యి వైల్ లోపు అబ్రప్ట్గా టెర్మినేట్ అయితే మీకు ఏమైందంటే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఇచ్చిన నెంబరు ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేద్దాం. సో మనం ఎలాగో ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయలేదు కదా, సో అది రాసి చేద్దాం. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయండి, నార్మల్గా రాయండి. మీరు జస్ట్ ఫర్ వైలో మీకు నచ్చినట్టు రాసుకోండి. ఇచ్చిన నెంబరు ప్రైమ్ నెంబరో కాదో కనుక్కోండి. ఎన్ తీసుకోండి, ఇచ్చిన నెంబరు ప్రైమ్ నెంబరో కాదో కనుక్కోండి. ప్రైమ్ నెంబర్ ఎలా రాయాలో తెలుస్తుందా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్? ఏ నెంబర్ అయినా ప్రైమ్ నెంబర్ అనాలంటే రూల్ ఏంది? ఎ నెంబర్ విచ్ ఈస్ divisible by 1 and itself is called the prime number. సో మీరు మ్యాథమెటిక్స్లో ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ అనేది 1 తోటి అండ్ ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్ తోటి ఓన్లీ. సో ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, ఆ రెండిటితోటి ఓన్లీ మాత్రం డివైడ్ చేయగలిగితే డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాము. ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఈస్ కాల్డ్ ది ప్రైమ్ నెంబర్. అంటే దీని మీనింగ్ ఏంది, మనకి ఎగ్జాక్ట్గా 2 డివైజర్స్ ఉన్నాయి అనుకోండి, సో దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాము. ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ 2 డివైజర్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. అంతకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది ప్రైమ్ నెంబర్ కాదు. ఇది మ్యాథమెటిక్స్లో ప్రైమ్ నెంబర్ అంటే. సపోజ్ మ్యాథమెటిక్స్లో 3 తీసుకున్నారు. సో ఈ నెంబర్ ప్రైమో కాదో కావాలంటే ఏం చెప్పాలి, దీనికి ఎగ్జాక్ట్గా 2 డివైజర్స్ ఉండాలి. ఎగ్జాక్ట్గా 2 డివైజర్స్ అంటే మీనింగు ఆ నెంబర్ అనేది 1 తోటి ఇట్ సెల్ఫ్ అంటే 3 తోటే డివైడ్ చేస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. అవునా కదా? సో అది ఎస్. చెక్ చేయాలంటే మిగతా వాటితో కూడా డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో అంటే నేను 1తో చెక్ చేయాలి, 3తో చెక్ చేయాలి, వీటి మధ్య నెంబర్లో కూడా కన్ఫామ్గా చెక్ చేయాలి. లేకపోతే ఏ నెంబర్ తీసుకున్నా అది 1తో 3తో డివైడ్ అయ్యింది. సో ఏ నెంబర్ తీసుకున్నా అది 1తో డివైడ్ అయ్యింది, ఆ నెంబర్ దాంతో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంది రిమైండర్. యాక్చువల్ డివైజర్ అంటే ఏంది, మనం డివైడ్ చేసినప్పుడు యాక్చువల్గా పాయింట్ పెట్టకుండా రిమైండర్ 0 వస్తే అది ప్రైమ్ నెంబరు. అంతే కదా? అవునా? మల్టిపుల్ లేకపోతే త్రీ అని ఇక్కడ డివైజర్ అంటే ఇక్కడ 3/1, 1/3 లేకపోతే 3 into 1, 1 into 3. 1 సెకండ్ నేను చెప్తా అది కూడా మీకు రాసి చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ కాల్డ్ డివిడెండ్ యా. ఇంగ్లీష్లో. దిస్ ఇస్ కాల్డ్ డివైజర్. దిస్ ఇస్ కాల్డ్ కోషెంట్. Result is called quotient. When you divide, you get a remainder.
that 1 or 0. So that is called remainder. So dividend is the number which is getting divided. Divisor is the number which will divide somebody is called divisor. ఓకే. సో తెలుగులో చెప్పాలంటే ఏ నెంబర్ అయితే భాగించబడుతుందో దాన్ని డివిడెండ్ అంటాం. పడే నెంబర్నే పడే నెంబర్ అంటే ఇది, భాగించేదేమో ఈ నెంబరు. సో దీన్ని డివైజర్ అంటాం. సో బేసికల్గా ఇక్కడ వచ్చేదేమో డివిడెంట్, ఇది డివైజరు, ఇది కోఎఫిషియంట్, రిమైండర్ వస్తుంది. ఓకే. సో ఎగ్జాక్ట్గా 2 డివైజర్స్ అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్ని 1 తోటి 2 తోటి ఇవి డివైజర్స్. సో నాకు నెంబర్ వచ్చేసి ఇది, దీన్ని మనం డివైడ్ చేయాలి ఏ నెంబర్లతో, 1 నుంచి ఈ నెంబర్ వరకే డివైడ్ చేయాలి. ఎందుకంటే తర్వాత డివైడ్ చేసిన ఉపయోగం లేదు, 4 5తో చెక్ చేసిన ఉపయోగం లేదు. ఎనీవే నీకు రిమైండర్ 0 రాదు, పాయింట్ పెట్టుకోవాలి, తెలుసు కదా మీకు. ఓకే. సో ఇచ్చిన నెంబర్ అనేది దాంతోటి ఆ నెంబర్ తోటి సారీ ఇచ్చిన నెంబర్ అనేది 1 తోటి ఆ నెంబర్తో మాత్రం డివైడ్ చేయబడితే ఎగ్జాక్ట్గా 2 డివైజర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు 3 తీసుకున్నప్పుడు నేను 1తో చెక్ చేయాలి, 3తో చెక్ చేయాలి. ఈ రెండు చెక్ చేస్తే దేనికైనా ట్రూ వస్తుంది, దేనికైనా ప్రైమ్ అయ్యిద్ది, అవునా కాదా? ఈవెన్ 4 అయినా తీసుకోండి, 1 4తో చెక్ చేస్తే వర్క్ అయ్యిద్ది కాదు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న మధ్యలో అన్ని నెంబర్స్తో చెక్ చేయాలి, దీని తర్వాత చెక్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 3/1 1/3 ఇది ఆ, రాజు చెప్పండి. అని ఇది ఇప్పుడు డివైజర్ ఇప్పుడు 3/1 ఒక్క 1 నిమిషం, డివైడెడ్ బై నేనేం చేస్తానంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. సో మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే. సో ఇప్పుడు బేసికల్లీ ఏ నెంబర్ తీసుకున్నా మీకు చెప్పినట్టు 4 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా, సో దాన్ని 1తో డివైడ్ చేయాలి, 4తో చేయాలి. వాటితో చేస్తే అన్ని ప్రైమ్ నెంబర్లు అవుతాయి. అలా కాదు, 1 నుంచి ఈ n వరకు, n 4 తీసుకుంటే 4, 3 తీసుకుంటే 3. సో 1 2 3 4తో చెక్ చేయాలి, అన్నిటితో డివైడ్ చేసి చెక్ చేసుకోవాలి రిమైండర్ 0 వచ్చిద్దా లేదనేది. ఎగ్జాక్ట్గా డివైజర్ అవుతుందంటే రిమైండర్ 0 వస్తేనే దాన్ని యాక్చువల్ డివైజర్ అంటాం. అవిగిన మనకి 2 టైమ్సే యాక్చువల్ డివైజర్ అయినప్పుడు అది ప్రైమ్ నెంబర్ అయింది. సో మనం ఇప్పుడు 3 తీసుకున్నాం. సో నేనేం చేస్తున్నాను, ఇది నా నెంబరు, సో దీన్ని ఫస్ట్ 1తో చెక్ చేసుకోవాలి. సో 3/1. సో 3ని 1తో డివైడ్ చేస్తే మనకి 0 వచ్చింది. అంటే సో 3ని ఒక పార్ట్గా చేస్తున్నాను, ఒక పార్ట్గా చేసినప్పుడు ఏ నెంబర్నైనా 1తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0నే వచ్చింది. సో నాకేంది, ఒక డివైజర్ వచ్చింది. సో నాకు డివైజర్ అనేది ఒకటి వచ్చింది, కౌంట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ 3ని 2తో డివైడ్ చేస్తే 2 3. సో 2 1s are 2, రిమైండర్ ఈజ్ 1. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది యాక్చువల్ డివైజర్ కాదు, రిమైండర్ రాలేదు కాబట్టి, సో నేను కౌంట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి 3ని 3తోనే డివైడ్ చేస్తాను. సో 3ని 3తో ఏ నెంబర్నైనా ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి 0నే వచ్చింది. 3 1s are 3, రిమైండర్ విల్ బి 0. ఓకే. సో నాకు కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఈ నెంబర్ వరకే చెక్ చేస్తాం, తర్వాత చెక్ చేయం. 3/4 అయితే 3 వస్తుంది. సో మీకు ఇక్కడ డివిడెండ్ కంటే డివైజర్ ఎక్కువ అయితే రిమైండర్ అదే వచ్చింది. డివిడెండ్ కంటే డివైజర్ ఎక్కువ అయితే రిమైండర్ అదే వచ్చింది. సో యూ నో నీడ్ టు చెక్ ఆఫ్టర్ దిస్ నెంబర్. సో 1 నుంచి ఆ నెంబర్ వరకే డివిజన్ చెక్ చేస్తాం, తర్వాత డివిజన్ చెక్ చేసినా నీకు రిమైండర్ 0 వచ్చే అవకాశమే ఉండదు. సో దట్స్ వై వీ స్టాప్ ఇట్ అట్ ద సేమ్ నెంబర్. సో ఈ నెంబర్ని n అనుకుంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా, 1 నుంచి n వరకు ప్రతి నెంబర్తో nని డివైడ్ చేస్తున్నా. ఈ నెంబర్ని n అనుకుంటే 1 నుంచి n వరకు నేను ప్రతి నెంబర్తో ఈ nని చెక్ చేస్తున్నా, nని డివైడ్ చేయడానికి చెక్ చేస్తున్నా. ఓకే. మళ్ళీ 4 తీసుకుందాం. సో మ్యాథమెటిక్స్లోనే 1తో డివైడ్ చేయాలి, 4తో అయింది కాబట్టి 1 నుంచి 4 వరకు చెక్ చేసుకోవాలి. సో ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ అన్ని చెక్ చేయాలి. n అనేది నాకేంటిది 4. ఓకే. సో నాకు ఫస్ట్ 4 అనేది 1తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. 1తో డివిజన్ అయింది, 0 వచ్చింది, కౌంటర్ 1 చేస్తాం. సో నెక్స్ట్ 4/2 మీకు తెలుసు కదా, 1 4 1 4s 4 0 అయింది.
సో నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తే 2 2 రిమైండర్ 0 వచ్చింది. సో ఇప్పుడు టూ డివైజర్స్ వచ్చినాయి. సో కౌంటర్ అనేది 2 అయింది. నెక్స్ట్ 4ని 3తో డివైడ్ చేస్తా. 3 1 3 రిమైండర్ 1 ఉంది. సో తర్వాత నేను పాయింట్ పెడితే తప్ప డివిజన్ అనేది కంటిన్యూ అవ్వదు. సో రిమైండర్ అనేది 0 రాలేదు. సో ఐ డోంట్ ఇంక్రీజ్. నెక్స్ట్ 4/4. సో 4ని 4తో డివైడ్ చేస్తే 4 1s 4. సో ఇట్ విల్ బి 0. సో నాకు 3 డివైజర్స్ వచ్చినాయి. ఎగ్జాక్ట్గా 2 డివైజర్స్ వస్తే అది ప్రైము, లేకపోతే లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? సో మీరు తీసుకున్న నెంబర్ని, ఇచ్చిన నెంబర్ ఏదైనా కావచ్చు, దాన్ని n అనుకోండి సింపుల్గా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డివైడ్ చేస్తున్నారు? 1 నుంచి n వరకు డివైడ్ చేస్తున్నారు. ఈ నెంబర్ని మీరు ఇచ్చిన నెంబర్ నుంచి 1 వరకు ఆ ఇచ్చిన నెంబర్ వరకు డివైడ్ చేస్తున్నారు. అంటే ఈ nని 1 to n నెంబర్స్తో ప్రతి నెంబర్తో డివైడ్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకే, ప్రతి నెంబర్తో డివైడ్ చేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ అనేది ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ అవుతా ఉంది కదా. సో నాకు జస్ట్ 1 అంటే నేను తర్వాత యాక్సెస్ చేయలేను కదా ప్రోగ్రామింగ్లో. సో ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంది, నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేసుకోవాలి? 1 నుంచి 4 వరకే. 1 నుంచి అంటే ఐ అనే స్టార్టింగ్ 1 ఉంటుంది. 1 నుంచి నేను 4 వరకే చెక్ చేయాలి. అంటే 1 2 3 4 వరకు. 5 అయితే నేను చెక్ చేయాల్సిన పని లేదు. ఎనీవే రిమైండర్ ఆ నెంబర్ కంటే ఎక్కువ నెంబర్తో చేస్తే నాకు రిమైండర్ 0 వచ్చే అవకాశమే లేదు. సో ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవ్వాలి. ఎంతవరకు? 1 నుంచి 4 వరకు. సో రిపీట్ అవ్వాలనుకున్నప్పుడు వైల్ రాసుకుంటాం. రిపీట్ అవ్వాలనుకున్నప్పుడు వైల్ రాసుకుంటాం. రిపీట్ అవ్వాలనుకున్నప్పుడు వైల్ రాసుకుంటాం. ఓకే, సో ఫైన్. సో ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఎన్ని, అంటే ఇది ఎన్ యాక్చువల్గా 4 అని రాయకూడదు. ఎన్ అని రాస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ జనరిక్గా ఉంటుంది. 1 సెకండ్, ఐ విల్ డిలీట్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో ఇది ఎన్. ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అడగండి. అసలు బేసిక్ అర్థమైందా మీకు? ఎస్ అన్న. సో నెక్స్ట్ వెళ్దాం ఇంట్లోకి. సో ఇచ్చిన నెంబర్ ఏంటిది? 4 ఇచ్చాము. సో n ఏ నెంబర్ అయినా ఇచ్చుకోండి. మనం కొద్దిగా జనరలైజ్ చేస్తున్నాం. అంటే ఏం లేదు, ఏ నెంబర్కైనా వర్క్ అవ్వాలి కదా. లేకపోతే నేను మాన్యువల్గా కనుక్కున్నట్టే ఉంటుంది. సో ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏ నెంబర్ ఇచ్చినా వర్క్ అవ్వాలి కాబట్టి జనరలైజ్ చేస్తాం. సో 1తో స్టార్ట్ అయ్యాము, తర్వాత n వరకు చెక్ చేసుకోవాలి. 1 నుంచి 4 వరకు డివిజన్ చేయాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను 4 ఇచ్చినప్పుడు ఈ nని ఫస్ట్ 1తో డివైడ్ చేస్తున్నాం, తర్వాత 2తో డివైడ్ చేస్తున్నాం. అంటే nని ఫస్ట్ ఐతో డివైడ్ చేస్తున్నా. ఐ అనేది 1. సో ఈజ్ ఇట్ రిమైండర్ ఈజ్ 0. సో మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందో కనుక్కోవాలనుకుంటే రిమైండర్ ఆపరేటర్ కనుక్కుంటాం. అంటే మాడ్యులస్ ఆపరేటర్ వాడతాం. ఈ నెంబర్ని అంటే 4ని 1తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తేనే అది యాక్చువల్ డివైజరు. అప్పుడు ఒక కౌంటర్ తీసుకుంటాం. చెక్ చేసుకోవాలి కదా ఓరొకరితోటి. ఎవడో కూడా కౌంట్ చేయాలి కదా. మనం అంటే మాన్యువల్గా కౌంట్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ కూడా ఒకటి కౌంట్ చేయాలి కదా. సో ఇఫ్ ఈ కండిషన్ మీట్ అయితే, మీకు రిమైండర్ అనేది 0 అయితే కౌంట్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అయితేనే ఇది జరిగిద్ది, లేకపోతే ఫైన్. సో ఇప్పుడు ఏం చేసాము? 4 అనేది 1తో చెక్ చేసాం, రిమైండర్ అనేది 0 అయింది. సో కౌంట్ అనేది 0 కాస్త 1 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 2తో చెక్ చేయాలంటే నా ఐని ఇంక్రిమెంట్ చేయాలి కదా, లేకపోతే నేను ఆగిపోతా కదా. 1తోనే తిరుగుతూ ఉంటుంది లూపు, అవునా కాదా? ఎస్. సో నేను ఇంక్రిమెంట్ చేయాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు i+1. ఈసారి ఐ ఎంత అయింది? 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయింది. మీకు తెలుసు కదా, దీని తర్వాత స్టేట్మెంట్స్ ఏం లేవు. సో మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళింది, కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అయింది. 2 లెస్ దాన్ 4. ఈసారి మనం ఏం చేసాము? 4ని 2తో డివైడ్ చేసాం. అదే జరుగుతుంది, ఏం లేదు. 4 డివైడెడ్ బై 2, సో ట్రూ. సో కౌంట్ అనేది ఎంత అయింది? సో ట్రూ అయింది కాబట్టి కౌంటర్ అనేది 2 అయింది. సో నెక్స్ట్ ఐ అనేది 3 అవుతుంది. సో ఈసారి 3 లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 4, ట్రూ. కండిషన్ ట్రూ. ఈసారి 4ని 3తో డివైడ్ చేస్తున్నా, అది రిమైండర్ 0 కాదు. సో ఈ ఇఫ్ కండిషన్ లోపలికి రాదు. సో మనకి కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈసారి ఐ ఎంత అయింది? 4 అయింది. 4 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 4, 4 వరకు చెక్ చేయాలి. మీకు చెప్పా కదా, 1 నుంచి 4 వరకు చెక్ చేయాలి. సో ఇట్ హ్యాస్ టు బి ట్రూ.
సో నేను ఈక్వల్ టు ఇవ్వలేకపోతే మిస్ అయిపోతాను. సో నెక్స్ట్ 4/4. సో ట్రూ, 0 అయింది. సో కౌంటర్ అనేది 3 అయింది. అవునా కదా? సో నెక్స్ట్ I అనేది ఎంత అయింది? 5 అయింది. సో నేను ఆ నెంబర్ని 1 నుంచి n వరకు చెక్ చేసుకుంటే చాలు. తర్వాత 5 తోటో 6 తోటి దేంతో డివైడ్ చేసుకున్నా నీకు రిమైండర్ రాదు. ఓకే, ఈ డివైజర్ కంటే డివిడెండ్ తక్కువ అయితే అదే రిమైండర్ అయింది మ్యాథమెటిక్స్లో. సో నా 5 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 4. 5 అనేది 4 కంటే తక్కువ కాదు, వైల్ లూప్ ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు మనకి ఏముంది? డేటా కౌంటర్లో డేటా ఉంది. ఎగ్జాక్ట్గా ఏవైతే డివైడ్ చేసి రిమైండర్స్ 0 వచ్చినాయో దాని డేటా ఉంది. ఎన్ని నెంబర్స్ వచ్చినాయి? 3 వచ్చినాయి. ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 2, దట్ ఈస్ ప్రైమ్ నెంబర్. కాకపోతే 0 కానివ్వండి, 1 కానివ్వండి, 2 కంటే ఎక్కువ ఏదైనా కానివ్వండి, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది సరే. నేనేం చేసా, ఒకటి తీసుకొని రాశాను. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే 3కే చెక్ చేసుకోండి. 3కి చెక్ చేద్దాం. వన్స్ రాశారంటే ఇది ఫాలో అయితే మోస్ట్లీ అన్నిటికి వర్క్ అయింది. కొన్నిసార్లు డీవియేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏంది, 3కి చెక్ చేద్దాం. చూడండి. సో నెంబర్ అనేది 3 ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచే స్టార్ట్ అవ్వాలి I అనేది, అంతేగా? సో 1 నుంచి 3 వరకు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటిది? కౌంటర్ అనేది 0 ఉంది. ఇంతవరకు క్లియరా? n3 తీసుకున్నా, మీకు నచ్చిన నెంబర్ తీసుకున్నా. 3 కావాలంటే వేరే నెంబర్ అయినా తీసుకోండి. సో నేను డివిజన్ అనేది 1 నుంచి, 1 నుంచి ఆ నెంబర్ వరకు ప్రతి నెంబర్తో ఆ నెంబర్ని డివైడ్ చేయాలి. 1 నుంచి ఆ నెంబర్ వరకు ని ప్రతి నెంబర్తో డివైడ్ చేయాలి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? I టు n, మీరు I1 ఇచ్చారు, n3 ఇచ్చారు. సో ఈ ని I నుంచి n వరకు ప్రతి నెంబర్తో డివిజన్ చేయాలి. ప్రతిసారి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేయాలి అప్పుడు. ఎందుకంటే I అనేది డివిజన్ చేయాలంటే ఫస్ట్ 1తో చేయాలి, తర్వాత ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోయాం. అదే జరిగింది. సో ఇప్పుడు 3తో చెక్ చేద్దాం. సో ఫస్ట్ n3 I1 కౌంట్ 0 ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 3, ట్రూ. నెక్స్ట్ n3 మోడ్ I అనేది 1. సో ఏ నెంబర్ నైనా 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో కౌంటర్ ఈజ్ గోయింగ్ టు బి 1. ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళింది. సో తర్వాత I ఈజ్ ఈక్వల్ టు I+1 అని ఉంది కదా ఇక్కడ. సో I అనేది 2 అయింది. 2 లెస్ దాన్ 3, ట్రూ. సో ఇప్పుడు మళ్ళీ ఏంది? 3/2 చేసినప్పుడు 2 1s ఆర్ 2. సో రిమైండర్ ఒకటి మిగిలిద్ది. సో దీని లోపలికి వెళ్ళదు, కౌంటర్ ఇంక్రిమెంట్ అవ్వదు. సో నెక్స్ట్ I అనేది 3 అయింది. 3 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3, ట్రూ. సో నౌ వీఆర్ గోయింగ్ టు చెక్ n అండ్ I బోత్ ఆర్ సేమ్. 3/3 రిమైండర్ 0 అయింది. సో కౌంటర్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. సో నెక్స్ట్ I ఈస్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ టు 4. సో నౌ 3 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 4. సారీ, I ఎంత? I అనేది 4. 4 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3, ఫాల్స్, ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు కౌంటర్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మీకు అదే చెప్పా, కౌంటర్ ట్రూ అయితే ప్రైమ్, కాకపోతే లేదు. ఏ నెంబర్కైనా చెక్ చేసుకోండి, వర్క్ అయింది. సో ఇలా మనం మ్యాథమెటిక్స్లో ఎలా చేస్తామో దాన్ని బ్రేక్ చేసుకుంటే సరిపోయింది. క్లియర్? ఫస్ట్ లాజిక్ ఫార్ములేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైనా మనకి ప్రాబ్లం అనేది కొత్త ప్రాబ్లమే ఇస్తారు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు. ఒక తెలియని ప్రాబ్లం ఇస్తారు, తెలిస్తే ఎమ్మటే రాసేస్తారు 5 నిమిషాలు. తెలియని ప్రాబ్లమే ఇస్తారు. సో నువ్వు ఇప్పుడు లాజిక్ ఎలా బ్రేక్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ సిస్టంలో రాసి చూద్దాం. క్విక్గా రాద్దాను, ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేస్తా. సారీ ఫర్ ద డిలే. సో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే రాసేద్దాం క్విక్గా. సో నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదో కనుక్కోవడానికి యూజర్ని అడుగుదాం. ఎంటర్ ఏ నెంబర్ టు ఫైండ్ ది గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. ఓకే, సో మనకి స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి నేను ఇంట్లోకి కన్వర్ట్ చేస్తాను. ఇచ్చిన నెంబర్ ఉంది. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతా? I1 నుంచి స్టార్ట్ అవుతా. సో కౌంటర్ కూడా కావాలి, ఎందుకంటే కౌంట్ చేసుకోవడం కోసం. కౌంటర్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటున్నాం. సో కండిషన్ ఏంది? I లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు n. ఓకే, సో ఏం చేయాలి? మళ్ళీ
డివిజన్ చెక్ చేసుకోవాలి, రిమైండర్ 1 కాదు అంటే మనం ఆ నెంబర్ని 1 నుంచి ఆ 4 వరకు ప్రతి నెంబర్తో డివైడ్ చేసి చెక్ చేసుకోవాలి. ఎన్ మోడ్ ఐ ఈక్వల్ టు 0. సో ఇదైతే నేను ఏం చేస్తాను, కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. ఓకే, లేకపోతే ఏం లేదు. సో ఈ ప్రాసెస్ని నేను రిపీట్ చేయాలి, అంతే కదా. సో సో ఇంకోటి ఐ కూడా ఇంక్రిమెంట్ చేయాలి, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు గిన మనకి ఆ కౌంటర్ అనేది ఎగ్జాక్ట్గా 2 అయితే ప్రింట్ ఎన్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. లేదంటే ఎన్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, సో క్విక్గా రన్ చేస్తున్నా వితౌట్ వేస్టింగ్ మచ్ టైం. సో 1 అనేది ప్రైమ్ నెంబరా? నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 2 అనేది ప్రైమ్ నెంబరా? నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 3 అనేది ప్రైమ్ 2 అనేది ప్రైమ్ నెంబర్ యాక్చువల్గా. 2 అనేది ప్రైమ్ నెంబర్, సో ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సో కరెక్ట్గానే మనకి వచ్చింది. సో ఈసారి మిగతా అన్ని ఇచ్చుకోవచ్చు, జస్ట్ క్విక్గా రన్ చేస్తున్నాం. 3 ప్రైమ్ నెంబరే, 4 కాదు. ఓకే, 4 కాదు, ఫైన్. సో ఇప్పుడు 0 ఇస్తే 0 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. సో యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ అనేది 0కి నెగిటివ్ నెంబర్స్కి కనుక్కోలేదు. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తామంటే, మీరు ఇంకొక హై లెవెల్ కండిషన్ పెట్టుకోండి. ఇచ్చిన నెంబర్ అనేది 1 కానీ అంతకంటే ఎక్కువ అయితేనే ప్రైమ్ నెంబర్ అని కనుక్కోండి. ఓకే, ఈ లాజిక్ అంతా. అసలు ఇచ్చిన నెంబరు 0 కానీ నెగిటివ్ నెంబర్స్ ఇస్తే క్లియర్గా మెసేజ్ ఇవ్వండి వాళ్ళకి, ప్రైమ్ నెంబర్ ఈజ్ అప్లైడ్ టు ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అని ఇవ్వండి. సో నెగిటివ్ నెంబర్స్కి జీరోస్కి మనం కనుక్కోమని ఇచ్చిపడింది. సో అప్పుడు క్లారిటీగా ఉంటుంది ప్రోగ్రామ్లో. సో నేను -1 ఇచ్చిన క్లియర్గా అర్థమైంది. సో అదే మీరు ఇప్పుడు 0 ఇచ్చినా వర్క్ అవ్వదు. ఓకే, సో అదే ఇప్పుడు 1 ఇస్తే వర్క్ అయింది. సో ఇలా మనకి వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకేంది, ఈ కౌంటరు ఇది ఏదన్నా తగ్గించుకోవచ్చా లేదనేది కూడా థింక్ చేయండి. సో అలాంటి కేసులో ఎక్కడైతే మనకి ఇది లేకుండా రాయగలము అనుకుంటారో, సో అప్పుడు ఓకే ఎల్స్ పార్ట్ కూడా పెట్టుకోవచ్చు. మరి చేయొచ్చా? వైల్ ఎల్స్ మీకేం చెప్పాను, వైల్ ఎల్స్ అనేది మీకు వైల్ ఎల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అయిందో మీకు ఇందా చెప్పాను. వైల్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అయింది అనుకోండి, అంటే కండిషన్ ఫాల్స్ అయ్యి ఎగ్జిట్ అయితే ఎల్స్కి వెళ్ళింది, అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్కి వెళ్ళింది. అదే బ్రేక్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయ్యి వైల్ అబ్రప్ట్గా ఎగ్జిట్ అయితే ఎల్స్కి వెళ్ళదు, ఎందుకంటే వైల్ అనేది ఫాల్స్ అవ్వలేదు. వైల్ ఎప్పుడు ఫాల్స్ అయిద్దో అప్పుడే ఎల్స్కి వెళ్ళింది. దాంట్లానే సేమ్ మీరు 2 వేస్లో చెప్పుకోవచ్చు వైల్కి. సో ఎప్పుడైతే వైల్ అనేది నార్మల్గా ఎగ్జిట్ అయిద్దో ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే వైలు బ్రేక్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయినప్పుడు అబ్రప్ట్గా ఇంటరప్ట్ అయినప్పుడు ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అదర్ వేలో ఎలా చెప్పొచ్చు అంటే, వైల్ అనేది ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంది, నార్మల్గానే ఎగ్జిట్ అయినట్టు. ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది కదా, ఇఫ్లో కూడా సేమ్ అలానే వర్క్ అయ్యిద్ది అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు వైల్ ఎల్స్ పెడితే ఏమన్నా బెటర్గా ఉంటుందా లేదా చూద్దామా, పాసిబుల్ అయిద్దా? సో ట్రై చేయండి, ఎల్స్ వాడి ఏదైనా ఎఫిషియెంట్గా రాయొచ్చు అనేది. థ్యాంక్ యూ, విల్ సీ యూ టుమారో ఎట్ సేమ్ టైం.